బాధ్యత అందరం కలిపి గింజను తింటానండి. గింజను తిన్న ఆవిడకి మేనేజ్మెంట్కి ఎన్ని చూస్తుండ్రు, కనీసం మేడం గారికి సిగ్గు ఏటి లేదా, పరువు లేదు, ఏటి లేదా, కనీసం మా జీతాలు ఇవ్వమంటానండి. మేము ఎక్స్ట్రా డబ్బులు ఎక్కడికో పిల్లలు వదిలేసి ఉమాన్ వెళ్ళారండి, ఆ జీతాలు లేవు. కనీసం 2 సంవత్సరాలు పెట్టి పిఎఫ్ కట్టలేదండి. మేము అదైనా ఓడుకొని ఏదో చేసుకున్నాం అనుకో, ఫీజులు కట్టుకుందాం, పిఎఫ్ కట్టలేదండి. మా బాధలు ఎవరు చెప్పుకుంటామండి? కలెక్టర్ గారు కానీ, జేసీఎల్ గారు తక్షణమే వచ్చి మా సమస్యను పరిష్కరించాలని మేము కోరుకుంటామండి. ఒక ఎంపీ ప్రజాప్రతినిధి అయి ఉండి అలాగనొచ్చండి. మీ రోడ్డు మీద పడితే పడపోతే నాకేంటి? గవర్నమెంట్ కంపెనీ ఇది, ప్రైవేట్ కంపెనీ, మీకు మాకు సంబంధం లేదు. ఆవిడకి డబ్బులు లేవు, ఆవిడ మాకు కొలిక్కు అంటారు. కొలిక్కు ఏంటండి? 27 సంవత్సరాలు వచ్చి కంపెనీలు పనిచేస్తే డబ్బులు లేవంటే 2 సంవత్సరాలు పెట్టి కంపెనీ లేదు. మిగతా 1998లో రన్ అయింది. మొన్న 2 సంవత్సరాలు పెట్టి డబ్బులు లేవంటే మిగతా డబ్బులు ఏం చేశారండి? లాభాలు వచ్చిన కోట్లు లాభాలు వచ్చి డబ్బులు ఏం చేశారండి? ఆ డబ్బులు తీయమనండి. మేము మనుషులం కాదా? మీ ప్రజలం కాదా? మా పిల్ల రోడ్డుపై నానా బాధలు పడి ఇబ్బందులు పడుతున్నది. తినడానికి కూడా గింజని లేదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా స్పందించి